ప్రతి ఎగ్జామినేషన్స్లో సింపుల్ ఇంట్రెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి దాదాపుగా 2 to 3 మార్క్స్ గ్యారంటీ వస్తాయి. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ని ఓన్లీ టూ ఫార్ములాస్ తోటి మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్స్ అన్నీ చేయొచ్చు అనమాట. అందులో ఉండే ప్రతి మోడల్ని ఓన్లీ 2 ఫార్ములాస్ తోటి కవర్ చేయొచ్చు. ఒకటి I = PTR/100. P అంటే ప్రిన్సిపల్, మనం తీసుకున్న అమౌంట్ 5,000 తీసుకుంటే 5,000, 10,000 తీసుకుంటే 10,000. T టైం పీరియడ్ ఎప్పుడు ఇయర్స్లో ఉండాలి. 1 year, 2 year, 3 year, 1.5 year అలాగనే ఉండాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది పర్సెంటేజ్, అంటే 2%, 3% అట్లా ఉంటుంది. ఇంట్రెస్ట్, ఈ P మనం తీసుకున్నాం కదా దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ అన్నమాట ఇది, రైట్. ఇది ఒక ఫార్ములా. ఇంకోటి ఏంటిది ఏ అంటే ఏంటిది, మనం చివరికి మొత్తం కట్టే అమౌంట్ అన్నమాట. అంటే ఒక అతని దగ్గర మనం ఒక 5,000 అప్పు తీసుకొచ్చుకున్నాం అనుకో, 5% రేట్కి 5,000 అప్పు తీసుకొచ్చుకున్నాం 2 yearsకి. అయితే మనం 5,000 కాకుండా ఒక 10,000 కట్టినాం అనుకో, ఆ 10,000 అమౌంట్ అవుతుంది అన్నమాట, రైట్. 5,000 అప్పు తెచ్చుకున్నాం, ఒక 2 yearsకి తెచ్చుకున్నాం, 10% రేట్ తోటి కాబట్టి 20% రేట్ తోటి కానీ తెచ్చుకున్నాం. మనం 10,000 కట్టినాం అతనికి, అంటే 5,000 ఎక్కువ కట్టినాం కదా. ఇలా ఏమేమి ఉన్నాయి, 5,000, ఈ పైన 5,000 ఉన్నాయి, ప్లస్ మన ఇంట్రెస్ట్ కూడా ఉంది, ఇంట్రెస్ట్ 5,000 కూడా ఉంది, రైట్. దీన్ని అమౌంట్ అంటారు అనమాట. ఈ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇలా ఏమేమి ఉన్నాయి అమౌంట్లో, మనం P ఉన్నది ఫస్ట్ మనం తీసుకుంది, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఉంది, ప్రిన్సిపల్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, రైట్. దీంతో మనం ఇంకో ఫార్ములా రాస్తున్నాం చూడండి. A = P ఉంది కదా, Pని P లాగా రాసిన, I ఉంది కదా, Iని PTR/100 రాస్తున్నా, PTR/100, రైట్. ఇప్పుడు A = Pని కామన్ తీస్తే ఏమొస్తుంది, 1 + TR/100 వచ్చింది. ఈ 2 ఫార్ములాస్ తోటి దాదాపుగా మనం అన్నీ చేయొచ్చు అన్నమాట ప్రాబ్లమ్స్, రైట్. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాదు, డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇన్ వాట్ టైం, అంటే టైం ఎంత అని అడుగుతుండు, టీ ఇయ్యలేడు అన్నమాట, రైట్. ఇన్ వాట్ టైం అన్నాడు కాబట్టి టైం ఎంత అని రాసుకున్నా, 72 become 81 at 6.1/4% per annum. 6.1/4% అనగానే నాకు R అని తెలిసింది, R రాసుకున్నా. 6.1/4% అంటే ఏంది, 25/4 అని వచ్చింది, 25/4%, అది కూడా రాసుకున్నా. 72 become 81 అంటే ఆ 72 రూపాయలు తీసుకుండు, అది 81 రూపాయలుగా మారింది. అంటే ఇది ఏంది 81గా మారింది అంటే ఇందులో 72 కూడా ఉన్నట్టే కదా. ఈ 81 అన్నది ఏంటిది అంటే, ఒకసారి చూడండి, 72 ప్లస్ ఇంట్రెస్ట్, రైట్. 72 ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అంటే మనం ఒక కింది ఫార్ములా అన్నట్టు, ఈ ఫార్ములా వేసేస్తే అయిపోతుంది. ఏంది ఏ ఉన్నది కదా, ఏ అన్నది ఏంటిది 81 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇది P కదా, P వాల్యూ 72 కదా. 72 1 ప్లస్ T వాల్యూ తెలియదు, R వాల్యూ ఏంది 25/4 × 100, రైట్. అది ఇచ్చిందే రాసిన నేను. దెన్ నెక్స్ట్ ఏంది 9s 8s, రైట్. 9 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఏంది 25 4s, రైట్. ఏమొస్తుంది T/16 వచ్చింది, అంటే T/16 కదా, T/16, 16 1 16 ప్లస్ T, 16 ప్లస్ T/4, రైట్. 4 2 ఇక్కడ 16, సారీ, 8 2 16, రైట్. 16 కాబట్టి 9 2 8 వస్తుంది ఇక్కడ, 9 2 18. T ఈజ్ ఈక్వల్ టు 18 - 16 ఈజ్ ఈక్వల్ టు 2 years, అంటే టైం వాల్యూ ఎంత 2 years. అంటే జస్ట్ ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసినాం, ఆన్సర్ వచ్చేసింది అనమాట, రైట్. అలిప్తా గాట్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ హెర్ ఫాదర్. వాళ్ళ ఫాదర్ అలిప్తాకి కొంత మనీ ఇచ్చిండంట, ఎంత ఇచ్చిండో ఇక్కడ ఇవ్వలేడు. ఇన్ హౌ మెనీ ఇయర్స్, ఎన్ని ఇయర్స్లో, అంటే టైం పీరియడ్ అడుగుతున్నాడు, టైం పీరియడ్ ఎంత అని అడుగుతున్నాడు. విల్ ద రేషియో ఆఫ్ ద మనీ అండ్ ద ఇంట్రెస్ట్ 10:3గా ఉన్నట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, R వాల్యూ ఎంత ఇచ్చిండు 6% ఇచ్చిండు, రైట్. ఏమన్నాడు, కండిషన్ ఏం పెట్టిండు, మనీ అండ్ ద ఇంట్రెస్ట్, మనీ అండ్ ఇంట్రెస్ట్ ఏం కావన్నట 10:3గా ఉన్నట, రైట్. దాని మీనింగ్ ఏంది, మనీ అంటే ఏంటిది P/I అన్నది 10:3 అని ఇచ్చిండు. T వాల్యూ అనుకోమన్నాడు, R ఇచ్చిండు,
పి ఇచ్చినట్టే, ఐ ఇచ్చినట్టే. దీన్ని 10xగా రాసుకోవచ్చు కదా, దీన్ని 3xగా రాసుకోవచ్చు కదా, రాసుకుని అన్నిటిలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. మనకు తెలిసిన ఫార్ములా ఏంది, ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100, రైట్. PTR/100 ఐ ఈజ్ ఈక్వల్ టు, ఐ వాల్యూ ఏంది 3x, 3x ఈజ్ ఈక్వల్ టు 10x, టీ 6 ఇచ్చింది కదా కన్నా బై 100, 6% ఇచ్చింది కాబట్టి 6 రాసిన, బై 100 రాసిన. ఎక్స్ క్యాన్సల్, రైట్. 0 0 క్యాన్సల్, 3 2 6, 2 5 10, టీ ఈజ్ ఈక్వల్ టు 5 years. అంతే ఆన్సర్, రైట్. క్వశ్చన్ చాలా సింపుల్, ఒకసారి చూసేసి అర్థమైపోతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 800 అన్నది 956గా మారింది. ఇది 2 times చేయొచ్చు. ఇది కూడా ఏంది, ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఉంది కదా, మన ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100, లేదా ఇంకో ఫార్ములా ఉంటుంది, ఆర్ ఇంకో ఫార్ములా ఉంటుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + TR/100. ఈ రెండు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ సేమ్ వస్తుంది. ఒకసారి రెండిట్లా చేసి చూద్దాం మనం, రైట్. 800 అన్నది 956గా మారింది. ఇదేంటిది, P. ఇదేంటిది, P + I. ఎట్లా చెప్తున్నా, 800 మారింది అంటే 800 తీసుకున్నాం మనం, అది 956గా మారింది అంటే ఇందులో P ఉన్నట్టే కదా. ఇంట్రెస్ట్ ఎంత ఉన్నది, 156 ఉంది. 800 అన్నది P, ఇందులో 156 అన్నది ఇంట్రెస్ట్. 3 yearsలో మారిందట. ఏదో ఒక రేట్, R అన్నది రేట్. ఒకవేళ R అన్నది RX అనుకుందాం, అది 4% పెరిగింది అనుకో, వాట్ అమౌంట్ విల్ 800 బికమ్ ఇన్ 3 years? అప్పుడు 800 అన్నది 3 yearsలో ఎంత పెరుగుతుంది అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? 800 అన్నది 956 అయిందట 3 yearsలో, ఒక సర్టన్ రేట్, ఏదో ఒక సర్టన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% పెరిగింది అనుకో, 800 అన్నది 3 yearsలో ఎంత పెరుగుతుంది అని అడుగుతున్నాడు, రైట్. చూద్దాం ఒకసారి. ఇవి CGL లెవెల్ క్వశ్చన్స్, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వస్తాయి. సింపుల్, ఫస్ట్ ఈ మెథడ్లో చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 156 కదా. ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది 156 మాత్రం పెరిగింది కాబట్టి ఐ అనేది 156 రాసిన, ఈజ్ ఈక్వల్ టు P. ఏంది, 800, 3 years కాబట్టి 3, R అంటే R, బై 100 అంటే 100. 0 0 0 0 క్యాన్సల్, 4 2s 4 3s 12, 13s అంటే 13 అంటే 13/2 అంటే R ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 6.5% వస్తుంది, రైట్. R ఈజ్ ఈక్వల్ టు 6.5% వచ్చింది. ఒకవేళ ఇట్లా చేసినా వస్తుంది. ఒకసారి చూద్దాం. ఏ వాల్యూ ఏంది, 956 మారిందని చెప్తున్నాం కాబట్టి, ఈజ్ ఈక్వల్ టు P వాల్యూ ఏంది, 800 ఇంటూ 1 + టీ వాల్యూ ఏంది 3 years, R వాల్యూ ఏంది R బై 100, రైట్. ఇది కొట్టేయడం కొంచెం హార్డ్ అనిపిస్తుంది, బట్ తప్పదు. 0 0, ఇదేంది 100 + 3R అవుతుంది. దీన్ని ఏం రాసుకోవచ్చు డైరెక్ట్, నేను ఏం రాస్తున్నా అంటే 100 + 3R/100 అని రాసుకున్నా. ఇప్పుడు 0 0 క్యాన్సిల్ చేసిన, రైట్. ఇంకా 2 4s 2 239s 239 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, సారీ 4 2తో కొట్టేసిన అనుకుందాం, 4తో కొట్టేసిన కాబట్టి 4 2s ఏమొస్తుంది, 200 + 6R. దెన్ నెక్స్ట్ 200 ఇటు వస్తే 39 ఈజ్ ఈక్వల్ టు 6R, R ఈజ్ ఈక్వల్ టు 6.5. ఇక్కడ 6.5 వచ్చింది, ఇక్కడ 6.5 వచ్చింది. ఎట్లా చేసినా ఒకటి వస్తుంది. బట్ ఏమన్నాడు క్వశ్చన్లో, ఇఫ్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంక్రీజెస్ బై 4% ఇంక్రీజ్ అయిందట. 4% ఇంక్రీజ్ అయిందంటే ఫస్ట్ 6.5 ఉండే, 6.5 + 4% ఇంక్రీజ్ అయిందంటే కాబట్టి 4 ఏమైంది, ఇప్పుడు 10.5 అయింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది తీసుకోవాలన్నమాట కొత్తది. వాట్ అమౌంట్ విల్ 800 బికమ్ ఇన్ 3 years? 800 అన్నది 3 yearsలో ఎంత అవుతుంది, 3 yearsలో PTR అనేది 10.5/100, రైట్. ఏమవుతుంది, 0 0 0 0 క్యాన్సల్, 252, 8 3s 24, 24 10.5 252 అయింది. కానీ ఇంట్రెస్ట్ అడగలేడు అతను, ఎంత అవుతుంది అని అడిగిండు. వాట్ అమౌంట్ విల్ 800 బికమ్ ఇన్ 3 years? 800 అన్నది ఎంత అవుతుంది అంటే 252 కాదు, 252 అన్నది కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే. 800
ప్లస్ 252 2 5 10 1052 అవుతుంది అన్నమాట. రైట్, ఒకసారి ఓవరాల్గా చూద్దాం క్వశ్చన్ని. 800 అన్నది 956గా మారింది 3 ఇయర్స్లో, ఏదో ఒక సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి. ఇఫ్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంక్రీజెస్ బై 4%, ఒకవేళ 4% పెరిగితే 800 అన్నది ఎంత అవుతుంది 3 ఇయర్స్లో? ఏం చేసినాం, ఏదన్నా ఒక దాంతో చేసినాం. ఏంది, I=PTR/100 లేదా A=P×1+TR/100 తోటి చేస్తే సంథింగ్ ఆర్ వాల్యూ వచ్చింది. ఈ ఆర్ వాల్యూకి 4 కలిపినాం, ఎందుకు 4% పెరిగింది కాబట్టి 4 కలిపినాం. 4 కలిపితే ఏంది 10.5 వచ్చింది. రైట్, ఈ 800 ఏంది, వాట్ అమౌంట్ విల్ 800 బికమ్ అన్నారు కాబట్టి ఇది పీగా తీసుకున్నాం. 800 3 ఇయర్స్ అన్నారు కాబట్టి 3 ఇయర్స్ తీసుకున్నాం. ఆర్ మనకి వచ్చింది కాబట్టి ఆర్ తీసుకున్నాం. ఆర్ తీసుకుంటే 252 వచ్చింది. ఈ 252 అన్న ఆన్సర్ కాదు, ఎందుకు, ఇంట్రెస్ట్ అడగలేడు తను, మొత్తం ఏ అడిగిండు అనమాట. ఇక్కడ వచ్చిన ఏ అడిగిండు కాబట్టి ఏ ఏమొస్తుంది 800 కాబట్టి 800 ప్లస్ 252 ఇక్కడ ఇంట్రెస్ట్ కలిపితే 1052 వచ్చింది. రైట్, a sum of money becomes 2286 in 3 years. అంటే ఏదో ఒక మనీ, కొంత మనీ 2286గా మారింది 3 ఇయర్స్లో. అండ్ 2448గా మారింది 4 ఇయర్స్లో. ఏదో ఒక మనీ, కొంత అమౌంట్ ఇంతగా మారింది అంటే ఇవన్నీ ఏంటి, ఏ అన్నమాట, అమౌంట్ అది. రైట్, టోటల్ అమౌంట్, ఇందులో పీ ఉంటుంది ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇందులో కూడా పీ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఇంట్రెస్ట్ ఈ 1 ఇయర్లో పెరిగినట్టే కదా. రైట్, అంటే 1 ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది, ఈ రెండింటిని మైనస్ చేస్తే ఏమొస్తుంది 162 వస్తుంది. అంటే 1 ఇయర్లో 162 అన్నది ఇంట్రెస్ట్. అయితే ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ annum, ఆర్ వాల్యూ అడుగుతున్నాడు. ఆర్ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి 1 ఇయర్కి 162 కదా. 1 ఇయర్కి 162 అంటే 3 ఇయర్స్కి ఎంత చూద్దాం ఫస్ట్. 3 ఇయర్స్కి ఎంత, లైక్ 162 × 3 486 వచ్చింది. అంటే 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత 486. కాబట్టి చూద్దాం, డైరెక్ట్ ఆన్సర్ చేసి చూద్దాం. ఇళ్ళ నుంచి మైనస్ చేయొచ్చు కదా మనం. ఏంది, ఇది 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఇందులో కలిసి ఉందా లేదా, ఇందులో ఏంది, ఈ సమ్ బికమ్స్ 2286 అంటే ఇదేంటిది, A=P+I కదా. ఇందులో పీ ఉన్నది ప్లస్ ఇంట్రెస్ట్ ఉన్నది, ఇంట్రెస్ట్ కూడా ఉన్నది. ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ ఉంది, 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇందులో ఇంత ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఇందులో నుంచి పీ వాల్యూ కనుక్కోవచ్చు కదా. ఇందులో నుంచి పీ వాల్యూ కనుక్కుంటే ఎంత వస్తుంది, 2286లకి 486 తీసేస్తే 1800 వచ్చింది. అంటే పీ వాల్యూ 1800 అన్నమాట. రైట్, ఇందులో నుంచి ఇంట్రెస్ట్ తీసేసిన 1800 వస్తుంది, ఇందులో నుంచి ఇంట్రెస్ట్ తీసేసిన 1800 వస్తుంది. ఇప్పుడు ఏం చేసినా ఇది పీ వాల్యూ కాబట్టి 1800 పీ టైం పీరియడ్ ఏంది, మనం 1 ఇయర్కి చూద్దాం. 1 ఇయర్కి చూడవచ్చు, 3 ఇయర్స్కి చూడవచ్చు. 1 ఇయర్కి చూద్దాం. టైం పీరియడ్ 1 ఇయర్. ఆర్ వాల్యూ ఏంది కనుక్కోమన్నాడు కాబట్టి R/100. ఇంట్రెస్ట్ ఎంత, 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 162. ఒకవేళ ఈడ మనం 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ రాసినాం అనుకో, ఈడెంత రాయాలి, 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ 486 రాయాలి. రైట్, చూడండి ఒకసారి, 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 486 కదా. ఒకవేళ ఇక్కడ 486 రాసినాం అనుకో, 1800 × 3 రాయాలి ఇక్కడ, R/100. ఇక్కడ 3 ఎందుకు రాసినాము, 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఇంత వచ్చింది, 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఇంత వచ్చింది. రైట్, ఇది కొట్టేసినా మళ్ళీ 3 1s 3 162 మళ్ళీ అంతే వస్తుంది ఆన్సర్. రైట్, ఇవి ఇప్పుడు సింప్లిఫికేషన్ 0 zeros అన్నీ క్యాన్సిల్ చేసేసిన. R=162/18 9%. రైట్, అంటే ఆర్ వాల్యూ 9% అన్నమాట. చాలా సింపుల్, ఎగ్జాంపుల్ డైరెక్ట్గా 2 steps ద్వారా చేయొచ్చు, బట్ ఎక్స్ప్లెనేషన్కి టైం అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ద సింపుల్ ఇంట్రెస్ట్ అట అంటే ఐ ఆన్ ఎ సమ్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 3/5 ఆఫ్ ద ప్రిన్సిపల్. 3/5 ఆఫ్ ద ప్రిన్సిపల్ సేమ్ ఇచ్చిందా రాసిన నేను. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ అప్ సమ్ ఈజ్ 3/5 ఆఫ్ ద ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 3/5 ఆఫ్ ద ప్రిన్సిపల్. అట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇచ్చిండు వాల్యూ 7.5%. టీ ఎంత అని అడుగుతున్నాడు. అడే క్వశ్చన్ పెద్దదేం లేదు, చాలా సింపుల్.
మనకు తెలిసిన ఫార్ములా ఏంది, ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 అని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఐ ఇచ్చింది కదా, ఐ వాల్యూ మనకు తెలుసు కదా, 3/5 పి ఈజ్ ఈక్వల్ టు ఐ వాల్యూ ఇది సబ్స్టిట్యూట్ చేసిన ఇక్కడ, పి వాల్యూ పిఏ, టీ వాల్యూ తెలది, ఆర్ వాల్యూ 7.5/100, పి క్యాన్సల్, రైట్. 5/20 రైట్. టీ ఈజ్ ఈక్వల్ టు 60, ఇది తీసేస్తే బై 10 వస్తుంది కదా, బై 10 కూడా రాసుకున్నా. ఏంది 200, 203 600 రైట్, అంటే 600/75, దీన్ని క్యాన్సిల్ చేసేస్తే మనకి 8 వస్తుంది, 8 ఇయర్స్ అన్నమాట, రైట్. సింపుల్. ఏం చేసిన, క్వశ్చన్ ఇచ్చింది రాసుకున్నా, అందులో ఏమేమి కావాలో చూసుకున్నా, సాల్వ్ చేసేసిన, రైట్. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఏ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ మీదే అమౌంట్స్ టు 1012. మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఏంది, సమ్ ఆఫ్ మనీ అంటే ఇది పి ఏమైందంట, ఇంతగా మారిందట. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ మనకు తెలిసిన ఫార్ములా. ఇది ఏ అన్నమాట, ఇందులో పి ఉంది ప్లస్ ఇంట్రెస్ట్ ఉంది, ఇందులో అసలు ఉంది ప్లస్ వడ్డీ కూడా ఉంది, ఇంట్రెస్ట్ కూడా ఉంది అన్నమాట. సేమ్ ఇందులో కూడా అంతే, ఇంట్రెస్ట్ ఉంది ప్లస్ పి కూడా ఉంది, ప్రిన్సిపల్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, రైట్. ఒకసారి రాద్దాం. ఏంది, సమ్ ఆఫ్ మనీ పి అనే వాల్యూ ఎంత అయిందంట, 1012గా మారిందంట. అంటే ఇందులో ఇంట్రెస్ట్ ఉంది ప్లస్ ప్రిన్సిపల్ కూడా ఉంది. ఎన్ని ఇయర్స్లో, 2.5 ఇయర్స్లో. అండ్ అదే పి వాల్యూ 1067.20 మారిందంట 4 ఇయర్స్లో. ఇదే పి వాల్యూ 1067.20గా మారిందంట 4 ఇయర్స్లో. అంటే మనకు క్లియర్గా తెలుస్తుంది ఏంది, 1.5 ఇయర్స్లో ఎంత పెరిగింది, 55.20 పెరిగింది. మైనస్ చేసిన నేను 1.5 ఇయర్స్లో, 2.5 నుంచి 4 ఇయర్స్ లోపు ఎంత వడ్డీ పెరిగిందంట, 1012 కాస్త 1067 అయింది, అంటే 55 రూపీస్ పెరిగింది అన్నట్టు. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, 5/2 3/2 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మనము ఇక్కడ ఈ 2.5 ఇయర్స్లో ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదో కనుక్కుందాం. 2.5 ఇయర్స్లో ఎంత, ఎట్లా కనుక్కోవచ్చు, దీన్ని రాసుకోవచ్చు, 2 1 2 3, 3/2, 3/2 అంటే 55.20, 5/2 అన్నది ఎంత చేస్తే డైరెక్ట్గా చేస్తే 92 చేయండి ఒకసారి, అంటే 92 రూపీస్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం, 2.5 ఇయర్స్లో 92 కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఇంట్రెస్ట్ ఎంత, 2.5 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత, 92 ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు పి వాల్యూ మనకు తెలియదు, పి వాల్యూ నువ్వు తెలుసు కదా. 2.5 ఇయర్స్లో 92 అంటే ఇందులో నుంచి ఇది వాల్యూ ఏంది, ఏ కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 1012 కదా. మనకి ఏ అంటే తెలుసు కదా, పి ప్లస్ ఐ, రైట్. పి వాల్యూ తెలియదు, ఏ తెలుసు, 1012 ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 2.5 ఇయర్స్కి, 92 చేస్తే మైనస్ చేస్తే పి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 920 వస్తుంది. పి వాల్యూ 920 కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 920 ఇంటూ ఎన్ని ఇయర్స్, 2.5 ఇయర్స్ అంటే 5/2 ఇయర్స్, 5/2 ఇంటూ ఆర్ బై 100, పీటీఆర్ బై 100 రాసిన, రైట్. ఇది సాల్వ్ చేస్తే 92 10s, రైట్, 0 క్యాన్సల్, రైట్, 2s 4, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4%. ఏం చేసినా ఒకటి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఏంటంటే, సమ్ ఆఫ్ మనీ ఇంతగా మారింది అంటే ఇది ఏంటిది, ఇందులో ఇంట్రెస్ట్ ఉంటుంది ప్లస్ ప్రిన్సిపల్ కూడా ఉంటుంది, ఇందులో ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రిన్సిపల్ ఉంటుంది. ఇందులో నుంచి మళ్ళీ ఒకసారి ఇక్కడ స్టార్ మార్క్ ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇందులో నుంచి ఏం చేసినా 2.5 ఇయర్స్కి సంబంధించిన ఇంట్రెస్ట్ తీసేస్తే, 2.5 ఇయర్స్కి సంబంధించిన ఇంట్రెస్ట్ తీసేస్తే ప్రిన్సిపల్ వస్తుంది. ఆ ప్రిన్సిపల్ ఎంత వచ్చింది, 920 వచ్చింది. ఆ 920ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 చేస్తే ఆర్ వాల్యూ 4% వచ్చింది అనమాట, రైట్.